విశాఖలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. పోక్సో కేసులో 12 ఏళ్లుగా పరారీలో ఉన్న ముద్దాయిని చివరకు పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ లక్ష్మణమూర్తి వివరాలు మీడియాకు వెల్లడించారు. 12 ఏళ్ల క్రితం ఓ బాలికపై అత్యాచారం చేసి చట్టానికి చిక్కకుండా తప్పించుకున్న ముద్దాయి సల్మాన్ను ఉత్తరప్రదేశ్లో గుర్తించిన విశాఖ పోలీసులు అక్కడి పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. ముద్దాయిపై ఇప్పటికే కోర్టు వారెంట్ జారీ కాగా దీర్ఘకాలంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఇప్పుడు అతడిని విశాఖకు తరలించారు. ఎంతో కాలం తప్పించుకున్న నేరస్తుడిని వదలని న్యాయ వ్యవస్థకు ఈ అరెస్టు మరో నిదర్శనంగా నిలుస్తోంది. ఇది క్రైమ్ నెంబరు 367/2014 అండి. అప్పుడు ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో కిడ్నాప్ చేసి అమ్మాయిని రేప్ చేసి మైనర్ అమ్మాయి అవడం వల్ల పోక్సో కేసులో రేప్ కమ్ పోక్సో రెండు కూడా అయ్యి అప్పుడు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ముద్దాయి పేరు సల్మాన్ ఖాన్, సలీం ఖానా సల్మాన్ ఖాన్ పేరు సాల్మన్ ఖాన్. సో ఇతను అప్పుడు అరెస్ట్ చేసి కోర్టులో పెట్టడం జరిగింది. కానీ తర్వాత కోర్టుకి అటెండ్ అవ్వడం మానేశాడండి. ఆ కోర్టుకి ఆబ్సెంట్ అవడం వల్ల NBW నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారు కోర్టు వారు. కానీ ఇంతవరకు చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ ఎఫర్ట్ పెట్టినా అతను ట్రేస్ కాలేదు. అతని తాలూకా వేరే అబౌట్స్ ఇంతవరకు దొరకలేదు. కానీ ఇప్పుడు మన టూ టౌన్ సిఐ ఎర్రనాయుడు గారు వాళ్ళ టీము ఎవరైనా ఎస్ఐ గారు ఇదంతా కూడా మన వీళ్ళ స్టాఫ్ను పంపించి సిఐ గారు మానిటరింగ్ చేస్తూ టెక్నికల్ సర్వేలెన్స్ దీంతో వాళ్ళ ఆచూకీ తెలుసుకొని ఉత్తరప్రదేశ్ వెళ్ళి ఈ యొక్క ముద్దాయిని సల్మాన్ ఖాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొని రావడం జరిగిందండి. దీనివల్ల ఈ లాంగ్ పెండింగ్ కేసు కోర్టులో మనకి ఇప్పుడు ఇది కోర్టు వారు కూడా ప్రొక్లమేషన్ ఇచ్చారు. అంటే NBW ముందు ఇస్తారు, ముందు సమన్ ఇస్తారు, తర్వాత NBW ఇస్తారు. తర్వాత ఇప్పుడు ప్రొక్లమేషన్ ఇచ్చారు. అంటే ఇతను ఎక్కడున్నా సరే పట్టుకోవచ్చు అని చెప్పేసి. అంటే అతను ప్రొక్లైమ్డ్ అఫెండర్. అటువంటి ప్రొక్లైమ్డ్ అఫెండర్ని మన కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ శంకరపట్ట బాచి సార్ ఇన్స్ట్రక్షన్ మేరకు మా డీసీపీ గారు మా అమెరికన్ సార్ ఇన్స్ట్రక్షన్ మేరకు మా ఇన్స్పెక్టర్ గారు టీము ఉత్తరప్రదేశ్ టీమును పంపించి అతన్ని అరెస్ట్ చేయడం జరిగిందండి. రేపు కోర్టు వారి ముందు పెడతాము. ఇలాంటి లాంగ్ ప్రొక్లమేషన్ అఫెండర్ని పట్టుకున్నందుకు మా సిఐ గారిని వారి సిబ్బందిని ఎస్ఐఎస్ గారి సిబ్బంది కూడా అభినందిస్తున్నామండి మీ ద్వారాను.